శివాజీ, అభి ఎక్కడ? ఏం మాట్లాడమే? నాకేం తెలీదు సార్. వాట్? నీకేం తెలీదా? నీకేం తెలియకుండానే ఆ అమ్మాయి ఎక్కడికైనా వెళ్ళిపోయిందా? ఆ రోజు నీతో ఏదో ముఖ్యమైన పనుందని అమ్మాయి సీరియస్గా వెళ్తే ఇన్ని రోజులు కనబడకపోయేసరికి అభి నీ దగ్గరే ఉందనుకున్నాను. మీ ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళి ఉంటారనుకున్నాను. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. మీరు పొరపాటు పడుతున్నారు సార్. అంటే అభిసారిక గురించి నిజంగా నాకు తెలియదు సార్. మీరు అనుకున్నట్టు ఆ రోజు అభిని ఏం కలవలేకపోయాను. సడన్గా మా మామయ్యకి హార్ట్ అటాక్ రావటం వల్ల నేను ఊరెళ్ళాను. చావు బ్రతుకుల మధ్య ఉన్న ఆయన చివరి కోరిక తీర్చడం కోసం ఆయన కూతుర్ని తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అందుకే ఇన్ని రోజులు ఎవరికి టచ్లో లేను. ఈరోజే వచ్చాను. నన్ను అర్థం చేసుకుంటుందన్న నమ్మకంతో అభికి విషయం చెప్దామని వచ్చాను. అంటే నువ్వు చెప్పేదంతా నిజమా? అయితే అభికి ఏమైంది? ఎక్కడుంది? మీరేం కంగారు పడకండి సార్. అభి ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. నన్ను నమ్మండి ప్లీజ్. హాయ్ స్వీట్ హార్ట్. డైరెక్టర్ గారు, నా ముద్దుల డైరెక్టర్ గారు, నేను ఎక్కడున్నా తీసుకొస్తానని అమాయకుడైన మా నాన్నకి చెప్పావు. ఎక్కడి నుంచి తీసుకొస్తావు? నువ్వు పూడ్చిపెట్టిన సమాధి నుండా చేసిందంతా చేసి సినిమా చూపిస్తున్నావే. ఏమీ అర్థం కావట్లేదు. మాటలు వినపడుతున్నాయి కానీ మనుషులు ఎవరు కనపడట్లేదు. ఇది భ్రమ? అదేంటి బ్యాగ్ ఇక్కడుంది? ఇందాక కనిపించిన బ్యాగ్ ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? ఈ బ్యాగ్ని ఎక్కడో చూసినట్టుందే. ఇది అభిసారిక బ్యాగ్. ఏంటి బంగారం, నా బ్యాగ్ను గుర్తుపట్టావు కానీ నా గొంతును గుర్తుపట్టడం లేదే. నీ కళ్ళ ముందుకు వస్తే కానీ గుర్తుపట్టవా? ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడ